బలూచిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళని మాకు స్వతంత్ర దేశం కావాలి అని కోరుకుంటున్నా పాకిస్తాన్ మాత్రం బలూచిస్తాన్ వాళ్ళకి స్వతంత్ర దేశం ఇవ్వడానికి సిద్ధంగా లేదు. దానికి ఒక ప్రధానమైన కారణం ఉంది. అదేంటంటే వ్యవసాయ పరంగా కానీ లేకపోతే ఆర్థిక పరంగా కానీ బలూచిస్తాన్ మీద పాకిస్తాన్ చాలా ఎక్కువగా ఆధారపడి ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, పాకిస్తాన్ మొత్తంలో పండే ఖర్జూరంతో పోలిస్తే బలూచిస్తాన్లోని 70% ఖర్జూరం పండుతుంది. అదొక కారణం. అలాగే గ్రేప్స్ కానీ ఆల్మండ్స్ కానీ చెర్రీస్ కానీ మొత్తం పాకిస్తాన్లో పండేదాంతో పోలిస్తే బలూచిస్తాన్లోని 90% పండుతుంది. అది కూడా ఒక కారణం. అంతేకాకుండా పీచెస్ కానీ పోమగ్రానైట్స్ కానీ ఆప్రికాట్స్ కానీ మొత్తం పాకిస్తాన్లో పండేదానితో పోలిస్తే బలూచిస్తాన్లోని 60% పండుతుంది. సో ఇవన్నీ ఒక కారణం. అయితే మరొక ముఖ్యమైన కారణం ఉంది. అదేంటంటే భూగర్భ వనరులు. పాకిస్తాన్తో పోలిస్తే బలూచిస్తాన్లో ఎక్కువ భూగర్భ వనరులు ఉన్నాయన్నమాట. లైక్ గోల్డ్, కోల్, కాపర్, యురేనియం, న్యాచురల్ గ్యాసెస్ ఇలాంటివన్నీ బలూచిస్తాన్లోనే ఎక్కువగా లభించే ప్రాంతాలు ఉన్నాయన్నమాట. అందువల్లే పాకిస్తాన్ బలూచిస్తాన్ని వేరుగా పంపడానికి, వాళ్ళకి స్వతంత్ర దేశం ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు. సో బలూచిస్తాన్ ఎంతగా పోరాడుతుంది కదా మాకు స్వతంత్ర దేశం కావాలని. మరి పాకిస్తాన్ ఇస్తుందా లేదా, లేకపోతే మిగిలిన అన్ని దేశాల సపోర్ట్తో బలూచిస్తాన్ వాళ్ళు స్వతంత్ర దేశాన్ని సంపాదించుకుంటారా లేదా అనేది ముందు మనం చూడాలి.